హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసేసి మన ఇంట్లోనే ఫ్రెష్‌గా నెయ్యి తయారు చేసుకోవడం అండి. సరే, ఇక వీడియోలోని చూసేద్దామా? ఈ వీడియోని చూసే ముందు అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ నెయ్యి తయారు చేసుకోవడానికి గాను రోజు మనం పెరుగు మీద మీగడని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా పెరుగు మీద మీగడ. దీనికి నేను క్రీమ్ మిల్క్ వాడతానండి. ఇలా తీసేసుకొని వారం నుంచి 10 రోజుల వరకు తీసి ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను. అదంతా ఒకసారి ఇలా మిక్సీ పట్టేసేసి వెన్నని రెడీ చేసుకుంటానండి. అది కూడా చాలా అంటే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు వెన్నని. ఇదిగోండి, ఇలా ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం మీగడని ఒక్కసారి వేసేయకండి. కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్న మీగడని ఇదిగోండి ఈ సరిపడా కొంచెం మీగడని తీసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మనం మిక్సీని ఒక 2 సెకండ్ల పాటు తిప్పుకోవాలండి. మిక్సీని మనం 2 సెకండ్ల పాటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మీగడ నుంచి వెన్న ఇలా చక్కగా సపరేట్ అయిపోతుందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఒక్కోసారి మిక్సీ ఎక్కువగా తిప్పేసినా కూడా కలిసిపోతుంది. అలా కాకుండా జస్ట్ 2 సెకండ్సే మంచిగా మీరు మిక్సీ వేశారు అంటే మనం పోసిన అర గ్లాస్ వాటర్కి గాను ఆ మీగడకి ఇలా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. అలా చెయ్యి పెట్టి తీసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇలా మాకు మిక్సీలో తీయడం రావట్లేదు అంటే ఇలా మిక్సీ నుంచి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొంచెం వాటర్ పైనుంచి కొంచెం గ్లాస్ వాటర్ని కొంచెం పైనుంచి పోసారు అంటే అలా కూడా సపరేట్ అవుతుందండి. నేను దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా మిక్సీ జార్ని తిప్పినా కూడా సరే రౌండ్గా మంచిగా ఒక చోటకు చేరిపోతుంది అనమాట వెన్నంతా. ఇలా తీసుకొని వేసేసుకోవచ్చు. మనం వారం నుంచి 10 రోజుల వరకు నేను స్టోర్ చేసుకున్నానని చెప్పాను కదండి. అది మొత్తం మీద నాకు ఒక 3 ట్రిప్పులు వచ్చిందనమాట. ఆ వెన్నపూస అంతా ఇలా సపరేట్ చేసేసుకున్నాను. ఈ మిక్సీలో మిగిలిన మజ్జిగ మొత్తాన్ని పక్కన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. అదిగోండి, ఇలా ఎత్తుగా గ్లాస్లో నుంచి వాటర్ పోసాము అంటే మనం ఆటోమేటిక్గా మీగడ నుంచి వెన్న సపరేట్ అయిపోతుందండి. అదిగోండి, ఇలా గిన్నెలో పోసేసి ఒకసారి గిన్నెని ఒకవైపుగా అన్నాము అంటే మంచిగా వెన్న ఇలా ఇట్టే తీసేసుకోవచ్చండి. చాలా సులువుగా అంటే సులువుగా తీసేసుకోవచ్చు వెన్నని. ఒక్కోసారి చలికాలం మంచిగానే వస్తుంది, కానీ ఎండాకాలంలో కొంచెం మీగడ పల్చగా ఉండి వెన్న చేయడం కొంచెం సరిగ్గా రాదు కదండి, మన చేతికి కూడా రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా గిన్నెలో నీళ్లు పోసేసి చక్కగా ఇలా రౌండ్గా తిప్పాము అంటే సైడ్ నుంచి ఈజీగా వెన్నని తీసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత వెన్న వచ్చిందో. దీన్ని మనం ఇప్పుడు చక్కగా పొయ్యి మీద పెట్టుకొని నెయ్యిగా మార్చుకుందాము. ఈ నెయ్యి చేసేటప్పుడు మీరు కొంచెం మందపాటి గిన్నెని తీసుకోండి. అంతేకాకుండా మంటని సిమ్లోనే ఉంచండి. ఎక్కువగా మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకండి. సిమ్లోనే ఉంచి చేయండి. ఈ వెన్నని కరిగించేటప్పుడు మీరు మెంతులు కానీ ఒక పావు స్పూన్ అండి నేను వేసాను మెంతులు. తమలపాకు అవైలబుల్గా ఉంటే తమలపాకు అయినా ఏదో ఒకదాన్ని వేసి మీరు చక్కగా వెన్నపూసని కరగబెట్టుకున్నారు అంటే సువాసనకి సువాసన ఉంటుంది. మీకు నెయ్యి ఎంత కాలమైనా నిలవ ఉంటుందండి. నిలవ చక్కగా ఉంటుంది. ఎటువంటి టేస్ట్ తేడా రాకుండా ఉండడానికి ఈ తమలపాకు కానీ మెంతులు కానీ వాడతామన్నమాట మనం. ఈ ప్రాసెస్ అయ్యే వరకు కూడా సిమ్లోనే ఉంచి చేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మహా అయితే ఒక 5 to 6 minutes పడుతుందండి. అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు.
కాకపోతే మీరు నెయ్యి కరిగించేటప్పుడు చక్కగా కలుపుతూ ఉండండి. లేకపోతే కింద మొత్తము అట్టలాగా కట్టేసేసి మాడిపోతూ ఉంటుందన్నమాట. మీరు గంటెతో కలుపుతూ ఉన్నట్లయితే కింద అంటుకోదు సరికదా, చాలా నీట్‌గా ఉంటుంది. గిన్నెకి ఎక్కువ అంటుకొని ఉంటే మళ్ళీ క్లీనింగ్‌కి కూడా మనకు కష్టమైపోతుంది కదండీ! అది కూడా చూసుకోవాల్సింది మనమే కదా! అవునా కాదా అండి? అందుకని గంటెతో కొంచెం దగ్గర ఉండి సిమ్‌లో అలా కలుపుకుంటూ ఉన్నాము అంటే కింద అడుగంటదు, నీట్‌గా ఉంటుంది అండ్ చక్కగా ఫామ్ అయిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ కూడా ఎక్కువ సమయం కూడా తీసుకోదండి. మహా అయితే 5-6 నిమిషాలు లోపే అయిపోతుంది. ఎప్పటికప్పుడు వారం 10 రోజుల పాటు ఈ మీగడని నిల్వ చేసి చక్కగా వెన్న రెడీ చేసుకొని నెయ్యి తీసుకున్నాము అంటే అసలు ఆ టేస్టే వేరు కదా! చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకున్నది. ఇంత ఈజీ ప్రాసెస్ అయితే ఎవరన్నా ఇట్టే తయారు చేసేసుకోవచ్చు కదా! ఇదిగో చూస్తున్నారు కదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది కదా! ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇంతే మనం సిమ్లో ఉంచాము అంటే మంచిగా ట్రాన్స్పరెంట్గా మారుతుంది నెయ్యి కలర్. చాలా అంటే చాలా సూపర్గా వస్తుందండి స్మెల్. ఈ మెంతులు, ఈ తమలపాకు ఎందుకు వేసుకోవాలి అంటే మంచి స్మెల్కి, టేస్ట్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయండి. మెంతులు వేస్తున్నారు కదా చేదొస్తుందేమో అంటారేమో, లేదండి లేదు. నిలవ ఉండడానికి, నెయ్యి ఎక్కువ కాలం ఉండడానికి మెంతులు చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా ట్రాన్స్పరెంట్ వచ్చేసేసింది. ఇంకా 2 సెకండ్స్ ఉంచాము అంటే మనకి కొంచెం రెడ్డిష్ రావాలండి. ఆ రెడ్డిష్ వస్తే ఆ నెయ్యి టేస్టే వేరు. ఎక్కువ కాలం నిలవ ఉండడానికి మనం మెంతులు కానీ తమలపాకు కానీ వాడతాము. అవునండి, ఇలా కలుపుతూ ఉంటాం కదా, కింద ఈ నెయ్యి అంతా ఫామ్ అయిన తర్వాత కింద కొంచెం రెడ్డిష్గా వస్తుంది కదండి. వడపోసుకుందాము, వడపోసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో కదా నెయ్యి చూస్తూ ఉంటే. మన నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, కొంచెం రెడ్డిష్గా మంచిగా కనబడుతుంది కదా. ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోయి ఇంకా స్మెల్ మళ్ళీ మారిపోతూ ఉంటుందండి నెయ్యి అంతా. సో మనం కట్టేసేసుకొని దీన్ని ఇంకా వడపోసేసుకుందాము. వావ్, ఎంతో బాగుంది కదండి చూస్తుంటే నెయ్యి. నేనైతే మీకు ఎంతో వచ్చింది అని మనకి తెలియడానికి అని ఈ గ్లాస్లో చూపిస్తున్నానండి. సో ఎంత ట్రాన్స్పరెంట్గా సూపర్గా ఉంది కదా. ఇదిగో చూడండి, 3/4 గ్లాస్ కన్నా పైనే వచ్చింది. ఇది వడగట్టగా ఇదంతా ఒక్కసారి అలా గంటెతో అనేసారు అంటే అందులో ఉన్న ఒక్కరవర నెయ్యి కూడా లోపలికి దిగిపోతుందండి. ఇది చక్కగా మనం స్టీల్ కంటైనర్లోనో గాజు బాటిల్స్లోనో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే దీన్నైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టానండి. ఈ మెంతులు వేయడం వల్ల ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. నేను బయటనే ఉంచుకుంటాను, చక్కగా వాడుకుంటానన్నమాట. ఈ వీడియో